హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు త్రినేని వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారని నాతో కామెంట్ బాక్స్‌లో షేర్ చేసుకోండి. అండ్ ఇవాల్టి వీడియో వచ్చేసి హనుమత్ జయంతి అన్నమాట. సో, హనుమత్ జయంతి అయితే జరిగింది గదా! మేమైతే మా పెద్దమ్మోళ్ళ ఊరికైతే ఎళ్ళామన్నమాట. అక్కడ హనుమత్ జయంతి ఉత్సవం బాగా జేశారు. యాక్చువల్లీ మేము మార్నింగే బయలుదేరాము. నాన్న టెంపుల్ జూసుకొని అలానే వెళ్ళామన్నమాట. సో, పిల్లలు మార్నింగే లేచేటప్పటికి ఇంక నేను వాళ్ళకి స్నానాలు గూడా చేపియలేదు. ఇంకా పెద్దమ్మోళ్ళ ఇంటికెళ్ళాక టిఫిన్ తినేసి, స్నానాలు చేసేసి, రెడీ అయ్యి తర్వాత టెంపుల్‌కైతే ఎళ్ళాము. ఈ లోపల నాన్న ఆల్రెడీ వెళ్ళిపోయి అక్కడ కార్యక్రమాలవి చూసుకుంటూ ఉన్నారనమాట. మేము ఇంట్లో రెడీ అయ్యేసి ఎళ్ళాము. ఆటో కూడా బాగా ఉంది అనుకుంటా. ఎప్పుడో అదే బుద్ధి చెప్పలే. ఎప్పుడో మా తాత వాళ్ళు ప్రతిష్ఠించినప్పుడు చూసినాం. వాళ్ళు చూడలే గుడి. ఇంకా ఇక్కడ ఏమైందంటే మేము టిఫిన్ తిని గుడికొచ్చే టైంకి హోమము అవి అయిపోయాయన్నమాట. ఇంకా హనుమంతుడికి అభిషేకం చేసి ఇక్కడ పక్కనే వచ్చేసి వినాయకుడు
ఇంకొకరెవరు అక్కడ కుమారస్వామి అనుకుంటా. కానీ కత్తి ఉంది అది నాకర్థం కాలే. బికాజ్ నేనంత గమనించలేదు. ఎందుకంటే నాకు బాబు ఒకటేమైనా ఏడుస్తూనే ఉన్నాడనమాట. నేనంత ఇంతకుముందు చూసిన కొన్ని కొన్ని క్లిప్స్ అన్నీ గూడా నా కూతురు తీసిందనమాట వీడియో అవి. అమ్మ నేను తీస్తాను ఇవ్వు నువ్వు బేబీకి ఫీడ్ చేస్తున్నావు గదా! అనేసనింది. అది చెప్పాను కదా! సో, నైనినే కొంచెం వీడియో తీసింది. నేను బేబీకి ఫీడ్ చేసినంత సేపు. అండ్ ఇక్కడ వచ్చేసి మార్నింగే హోమం అయిపోయిందన్నాను గదా! అప్పుడే కలశారాధన గూడా అయిపోయింది. ఇంకా ఆ కలశంలో నీళ్ళన్నీ కలిపి అభిషేకం చేశారనమాట స్వామివారికి. అండ్ ఉచ్చ విగ్రహానికి కూడా అభిషేకం చేయొచ్చు. అంటే అందరూ కలిసి ఇలా అందరూ వేయొచ్చు, అభిషేకం చేయొచ్చు వాటర్ తోటి అంటే అందరూ కలిసి క్యూ లైన్‌లో వచ్చి ఆహ్, చేస్తున్నారనమాట. ఈ లోపల మేము ఇంకా ఇవయిపోయినాయి గదా! కలశాలన్నీ. సో, అవన్నీ తీసేసి సెట్ చేసేస్తున్నాం నేను, నాన్న. ఇంకా చూసారా స్వామివారిని వడమాలతో అలంకరించారు. అండ్ తమలపాకుతో కూడా అలంకరించారు. ఇంకా మేమొచ్చేసాక భోంచేసి కొంతసేపు పడుకున్నాక ఈవినింగ్ ఊరేగింపు వచ్చాడనమాట స్వామివారు. ఇంక ఇక్కడే చూస్తున్నాను. అదిగో చూడండి ఊరేగింపు వస్తున్నారు. నైని, లాస్య అయితే ఇద్దరు అక్కడ దేవుడి దగ్గరే పోయి ఇంకా ఉన్నారనమాట. అక్కడే డాన్స్‌లు వేసుకుంటా అదే ఉన్నారు. చూసారా ఎగురుకుంటూ వస్తున్నారు ఇద్దరు.
ఇంకా ఇక్కడ ఊరేగింపు అయిపోయాక మేము బయలుదేరి రిటర్న్ అయ్యామన్నమాట. సో, ఒక చోట వర్షం పడుతుంది, ఒక చోట మోడంగుంది. ఫుల్ క్లౌడీగానే ఉన్నింది ఆ రోజు. ఇంకా దారిలో వెళ్తుంటే ఇక్కడ గూడా చాలా ఆంజనేయ స్వామి విగ్రహాలే ఉన్నాయి. ఇంకో చోట ఇక్కడ ఏదో పల్లె దగ్గర గుడి ఉందన్నమాట. సో, ఇది కూడా దర్శనం చేసుకొని వెళ్దామంటే, ఇక్కడ అందరూ ఇలా కూర్చొని భజనలు అవి చేస్తున్నారు. మేము ఊరికే దర్శనం చేసుకొని వచ్చేసామన్నమాట మొక్కునేసి. సో, ఇంతే అండి. ఇక్కడితో ఈ వ్లాగ్ ఎంజాయ్ చేస్తున్నాను. ఈ వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. Until then, take care. Bye bye.